హలో అండి. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు రండి, కూర్చోండి అంటాం. ఎందుకంటే కూర్చోపెట్టడం అంటే ఒక గౌరవం ఇవ్వడం. కానీ అదే విషయం షాప్‌లో, మాల్స్‌లో, షోరూమ్స్‌లో పనిచేసే వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి మారిపోతుంది. చాలా చోట్ల ఎంప్లాయీస్ గంటల తరబడి నిలబడి పని చేయాల్సొస్తుంది. కస్టమర్ లేకపోయినా గానీ కూర్చోనివ్వరు. వాల్స్‌కి ఆనుకున్నా తప్పే. డ్యూటీలో ఉన్నప్పుడు కూర్చోవద్దు అని రూల్స్ పెడతారు. ఇలా రోజుకి 8-10 గంటలు నిలబడటం వల్ల వాళ్ళ హెల్త్ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుందో చాలామంది ఆలోచించరు. ముఖ్యంగా షాప్స్‌లో పనిచేసే వుమెన్ పరిస్థితి ఇంకా కష్టంగా ఉంటుంది. వాళ్ళు పీఎంఎస్ సమయంలో నిలబడే పని చేయాల్సి వస్తుంది. ఇక వాష్‌రూమ్‌కి వెళ్ళడానికి కూడా చాలా చోట్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇలా ఎక్కువ సేపు నిలబడడం వల్ల కాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్, హీల్ పెయిన్, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయని డాక్టర్స్ చెప్తున్నారు. ఇంత పెద్ద సమస్య ఉన్న చాలా స్టేట్స్‌లో ఇప్పటికీ సరైన లాస్ లేవు. కానీ కేరళలో మహిళల్లో ఈ విషయం మీద పెద్ద ఫైటే చేశారు. అక్కడ షోరూమ్స్‌లో పనిచేసే మహిళలు మాకు కూర్చునే హక్కు కావాలి అంటూ ఉద్యమం చేశారు. విజ్ పద్లోడి అనే మహిళ నాయకత్వంలో పెన్‌కోట్ అనే వుమెన్ ఆర్గనైజేషన్ ఈ పోరాటం ప్రారంభించింది. ఎన్నో అనుమానాలు, అవమానాలు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. చివరికి కేరళ గవర్నమెంట్ 2018లో లాస్‌ని మార్చి ఎంప్లాయీస్‌కి కూర్చునే హక్కు ఇచ్చింది. ఆ తర్వాత తమిళనాడు కూడా ఇదే దారిలో వెళ్ళింది. అక్కడ షాప్స్‌లో పనిచేసే ఎంప్లాయీస్‌కి కూర్చునే సౌకర్యం తప్పనిసరి చేస్తూ లాస్‌ని తీసుకొచ్చారు. ఇక్కడ ఒక క్వెషన్ వస్తుంది కదా! ఒక ఎంప్లాయీ రోజంతా నవ్వుతూ కస్టమర్స్‌తో మాట్లాడాలి. వాళ్ళకి డౌట్స్‌కి ఆన్సర్స్ చెప్పాలి. షాప్ సేల్స్ పెంచాలి. కానీ కనీసం కూర్చునే హక్కు కూడా ఉండదా? మన దేశంలో కస్టమర్ ఈస్ ఎ గాడ్ అంటారు. కానీ ఆ కస్టమర్‌ని చూసుకునే ఎంప్లాయీస్‌ని మాత్రం మనం మనుషుల్లా చూస్తున్నామా? ఇది కేవలం చైర్ విషయం కాదు. ఇది రెస్పెక్ట్ విషయం, హెల్త్ విషయం, మనిషిని మనిషిగా చూడాలనే విషయం. బ్రిటిష్ కాలంలో భారతీయులను ఆఫీసర్స్ ముందు కూర్చోనివ్వకుండా అవమానించేవారు. స్వతంత్ర దేశంగా ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా కొంతమంది ఎంప్లాయీస్‌ని నిలబడే వాళ్ళుగానే చూడడం నిజంగా బాధాకరం. ఇప్పుడు క్వెషన్ ఏంటంటే కేరళ, తమిళనాడు చేయగలిగితే మిగతా స్టేట్స్ ఎందుకు చేయలేవు? ఎంప్లాయీస్ అడిగితేనే రైట్స్ ఇవ్వాలా? లేక గవర్నమెంట్ ముందే ఆలోచించి లాస్ తీసుకురావాలా? థాంక్ యూ అండి. జై హింద్.